ఇంట్లో మనకి బాగా పండిన అరటిపళ్ళు ఉన్నప్పుడు అవి ఏం చేయాలో తెలీదు. బాగా మగ్గిపోయి ఉంటాయి. తినలేము, అలా అని పారేయలేము. అలాంటి వాటితో మనం కేక్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎలాంటి పంచదార వాడకుండా నేనిక్కడ ఖర్జూర పళ్ళతో అయితే ఈ కేక్‌ని తయారు చేస్తున్నాను. దానికోసం నేనొక 12 ఖర్జూర పళ్ళని వేడి వేడి పాలు వేసి ఒక 3 గంటల పాటు నానబెట్టాను. అలా నానబెట్టడం వల్ల ఖర్జూర పళ్ళు బాగా మెత్తబడి మనం బ్లెండర్‌లో వేసుకున్నప్పుడు త్వరగా అయితే పేస్ట్ అవుతాయి. నేనిక్కడ 3 బాగా మగ్గిన అరటిపళ్ళైతే వేసుకుంటున్నాను. ఈ బాగా మగ్గిన అరటిపళ్ళని, ఈ ఖర్జూర పళ్ళని ఈ మిక్సీ జార్‌లో అయితే వేసేసుకొని, కొద్దిగా పాలైతే యాడ్ చేసి, దీన్ని పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. దాని తర్వాత మనం దీంతో అయితే కేక్ బ్యాటర్‌ని తయారు చేసుకుంటాము. ఇప్పుడు మగ్గిన అరటిపళ్ళు వేసేసాక దీనిలోనే నేను ఖర్జూర పళ్ళు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఖర్జూర పళ్ళు కూడా వేసేసుకుని, ఈ మిశ్రమాన్నంతటికి కూడా తగినంత పాలు వేసుకుని, కొద్దిగా పాలైతే సరిపోతుంది. ఒక చిన్న గ్లాసుడు పాలైతే సరిపోతుంది. వేసేసుకుని, దీన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాము. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్న అరటిపండు, ఖర్జూర పండు మిక్స్చర్‌నంతా కూడా ఒక పెద్ద బౌల్‌లోకైతే వేసుకుంటున్నాను. దీనిలోనే ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ కలుపుకోవచ్చు ఈ బౌల్‌లోనే. అందుకే అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో గుడ్డు వాడట్లేదు కాబట్టి దానికి సబ్స్టిట్యూట్‌గా పెరుగు ఇంకా నెయ్యి అయితే వాడతాము. నెయ్యి బదులుగా మీరు బటర్ కూడా వాడుకోవచ్చు. బటర్ అయితే ఒక 100 గ్రాముల బటర్ అయితే సరిపోతుంది. రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. గట్టిగా ఉండకూడదు. అదే నెయ్యి అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది. హ్మ్. ఇంకా నేతితో పాటు దీనిలో ఒక 3 స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకుంటాము. నేనిప్పుడు దీంట్లో నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నేనిక్కడ ఆవు నెయ్యి అయితే వాడుతున్నాను. ఒక 3 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాం. తర్వాత దీనిలోనే ఒక 3 స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. గుడ్డు వాడనప్పుడు ఇలా కేక్ బ్యాటర్‌లో నెయ్యి ఇంకా పెరుగు యాడ్ చేస్తే మనం గుడ్డు వేయలేదు అన్నట్టు తెలీదనమాట. కేక్ కూడా చాలా ఫ్లఫీగా చక్కగా వస్తుంది. దీనిలోనే ఇప్పుడు తగినంత వెనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఒక 6-7 చుక్కల వెనిల్లా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. మనకి పండిన అరటిపండు బాగా మగ్గిన టేస్ట్ ఉంటుంది కాబట్టి, ఆ మగ్గిన టేస్ట్ మనకి రాకుండా ఈ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేస్తే అది సబ్స్టిట్యూట్ లాగా బావుంటుందనమాట. తినేటప్పుడు మనకి వెనిల్లా కేక్ టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చక్కగా గరిటెతో కలిపేసుకోవాలి. మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసే ముందు అంటే పిండిని డ్రై ఇంగ్రీడియంట్ అంటారు. మిగతావన్నీ కూడా వెట్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. అది యాడ్ చేసే ముందు ఇలా వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇలా జల్లెడ పెట్టుకుని ఆ జల్లెడలోనే బేకింగ్ పౌడర్ ఇంకా గోధుమ పిండి యాడ్ చేసి జల్లించుకుని అయితే వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల బాగా ఏరేషన్ అవుతుంది. కేక్ కూడా చక్కగా పొంగుతుంది. ఓవెన్‌లో పెట్టినప్పుడు మనం డైరెక్ట్‌గా పిండి వేసే కన్నా ఇలా వేస్తే పిండిలో ఎలాంటి ఉండలు అవి ఉన్నా కూడా చక్కగా జల్లించేస్తాం కాబట్టి అది పిండి ఫైన్‌గా చక్కగా కింద పడుతుంది. ఇంకా మనకి కేక్ బేక్ అయ్యేటప్పుడు కూడా ఏరేషన్ అది బాగా జరుగుతుందనమాట. ఇలా కొద్ది కొద్దిగా బ్యాచెస్‌గా అయితే నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. నేనిక్కడ ఒక పెద్ద కప్పుడు గోధుమ పిండి అయితే వాడుతున్నాను. అది దగ్గర దగ్గర మనకి 350 గ్రామ్స్ గోధుమ పిండి అయితే నేనిక్కడ మెజర్‌మెంట్ చేసి తీసుకున్నాను. ఇలా ఒక బ్యాచ్ జల్లించేసుకున్నాక మిగిలిన గోధుమ పిండి కూడా ఇంకా సగం ఉంది కదా! అది కూడా అయితే జల్లించేసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి ఇంకా బేకింగ్ పౌడర్ జల్లించేసుకున్నాక మనం దీన్ని ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండంగా మనకి కేక్ బ్యాటర్ కొద్దిగా గట్టిగా అనిపిస్తే దీనిలో కొద్దిగా మళ్ళీ పాలు వేసుకుని ఇంకోసారి మిక్స్ చేసుకోవచ్చు. మనకి మొత్తంగా మిక్స్ చేసేటప్పుడు తెలుస్తుంది కేక్ బ్యాటర్ ఎలా వస్తుంది అనని. సో మనకి కొంచెం పిండి గట్టిగా ఉంది అనిపిస్తే దానిలో కొద్దిగా ఇంకా పాలు యాడ్ చేసుకుని ఇంకా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. మనకి కేక్ బ్యాటర్ ఎప్పుడు కూడా ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ జారుగా ఉండకూడదు. మనకి గరిటె ఇలా పైన పట్టుకున్నప్పుడు అది రిబ్బన్ లాగా కింద పడాలన్నమాట బ్యాటర్. అప్పుడే కేక్ బ్యాటర్ కరెక్ట్‌గా ఉన్నట్టు. చూసారా ఇక్కడ కొద్దిగా గట్టిగా ఉంది కదా కేక్ బ్యాటర్. ఇప్పుడు నేను దీనిలో కొద్దిగా పాలైతే యాడ్ చేస్తాను.
ఇంత పాలైతే సరిపోతుంది. ఒక చిన్న గ్లాసుడు పాలైతే సరిపోతుందనమాట. ఆ పాలు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తాన్ని ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. బ్యాటర్ అన్నది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా, ఇది పర్ఫెక్ట్ అనమాట కేక్ బ్యాటర్కి. నెక్స్ట్ ఇప్పుడు అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ బేక్ చేయడానికైనా, మనం మఫిన్స్ కానీ కప్ కేక్స్ కానీ వేటిని బేక్ చేయడానికైనా ముందు మనం అవన్నీ ప్రీహీట్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. అదే పొయ్యి మీద చేసేటట్టయితే మనం ఏదైతే బౌల్లో కానీ టిన్లో కానీ కేక్ని బేక్ చేసుకుందాం అనుకుంటున్నానో దాంట్లో ఇసుక కానీ ఉప్పు కానీ వేసేసుకుని స్టాండ్ పెట్టేసుకుని మూత పెట్టేసి దాన్ని వేడెక్కనివ్వాలి. దాని తర్వాతే మనం కేక్ని దానిలో బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ అవన్నీ నేను 300 డిగ్రీస్ దగ్గర అయితే ప్రీహీట్కి ఆన్ చేశాను. అది ప్రీహీట్ అవుతూ ఉంటుంది. ఇంతలో మనం ఈ కేక్ బ్యాటర్ని కేక్ టిన్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్ టిన్ అయితే వాడుతున్నాను. ఇది వేడికి కూడా బ్రేక్ అవ్వని గ్లాస్ టిన్ అనమాట. దీనిలో అయితే యాడ్ చేసుకుంటున్నాను. గ్లాస్కి మనం ఎలాంటి గ్రీజింగ్ చేయాల్సిన అవసరం లేదు. బటర్ కానీ నెయ్యి కానీ ఏం రాయాల్సిన అవసరం లేదు. కేక్ బేక్ అయ్యాక చల్లారాక మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుంది అనమాట. గ్లాస్కి కానీ సిలికాన్కి కానీ ఎలాంటి గ్రీస్ చేయాల్సిన అవసరం లేదు. సిలికాన్ టిన్స్కి గ్లాస్ టిన్స్కి. అదే మామూలు మనం కేక్ టిన్స్ ఉంటాయి కదా, అల్యూమినియం టిన్స్ కానీ లేకపోతే మనకి ఈ నాన్ స్టిక్ టిన్స్ ఉంటాయి కదా, కేక్ టిన్స్, వాటికి కంపల్సరీగా మనం గ్రీస్ చేసుకోవాలి, లేకపోతే కింద అతుక్కుపోతుందనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా నేను ఈ గ్లాస్ టిన్లో వేసేసుకుని దీనిలో ఇప్పుడు పైన టాపింగ్ లాగా నేను జీడిపప్పు పలుకులు వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తినేటప్పుడు అవి మనకి పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందని జీడిపప్పుల్ని కొద్దిగా తీసుకుని ఒక చిన్న గుప్పెడు జీడిపప్పులు తీసుకుని ఇలా పప్పు గుత్తితో చిన్న చిన్న ముక్కలుగా అయితే దంచుకుంటున్నాను. దంచుకుని మనం కేక్ మీద యాడ్ చేసేసుకుని ఒకసారి దాన్ని ట్యాప్ చేసేస్తే కేక్లో ఉన్న ఎయిర్ బబుల్స్ పోతాయి. ఈ జీడిపప్పులు కూడా పిండిలోకి అణుగుతాయి అన్నమాట. తర్వాత మనకి బేక్ అయినప్పుడు కూడా జీడిపప్పులు ఊడి బయటికి రావు. తినేటప్పుడు కూడా మనకి పంట కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పలుకులన్నీ కూడా పైన వేసేస్తున్నాను. ఒక్కసారి మనం వేలుతో మొత్తం కూడా ఈ జీడిపప్పులన్నింటినీ కూడా లోపలికి ఒత్తేసుకుని బాగా ట్యాప్ చేసేసుకుని అవెల్లో అయితే పెట్టేసుకుందాము. ఇది గాజు బౌల్ కాబట్టి కింద పగలకుండా నేను కౌంటర్ టాప్ మీద డైరెక్ట్గా మనం ఇలా ట్యాప్ చేస్తే పగులుతుందని నేను కింద ఒక టవల్ అయితే వేసుకుని ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు చేతికి గ్లౌజెస్ వేసేసుకుని ఈ కేక్ టిన్ అయితే అవెన్లో పెట్టేసుకుందాం. ప్రీహీట్ చేసి ఉంటాం కాబట్టి అవెన్ చాలా వేడిగా ఉంటుంది. కంపల్సరీగా గ్లౌజ్ వేసుకుని లోపల పెట్టుకోవాలి. చెయ్యి కాలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కేక్ బేక్ అయ్యాక ఎలా ఉందో మనం బేక్ అయ్యాక మీకు చూపిస్తాను. చూడండి, మనకి 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు కేక్ బేక్ అయ్యాక ఇలా ఎర్రగా చక్కగా తయారవుతుందన్నమాట. దీన్ని ఇప్పుడు గ్లౌజ్ వేసేసుకుని బయటికి తీసేద్దాము. కేక్ చూసారా, బేక్ అయ్యాక ఇలా ఉంటుందండి. చక్కగా అయితే బేక్ అయింది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం షుగర్ యాడ్ చేయలేదు అని ఎక్కడా తెలీదు. చాలా తియ్యగా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఈ కేక్ని వేడివేడిగా ఉన్నప్పుడు కన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే కట్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.